తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి స్పృహ తప్పి పడిపోయారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజు ఉదయం నుంచి కూడా తెలంగాణ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. కొద్దిసేపటి క్రితమే పరేడ్ గ్రౌండ్ లో జాతీయ జెండా కూడా ఎగరవేయడం జరిగింది. మరి కాసేపట్లో కేసీఆర్ అక్కడికి చేరుకుంటారు. ఈలోపు కడియం శ్రీహరి స్పృహ తప్పి పడిపోయిన ఘటనను మనం ప్రస్తుతం బ్రేకింగ్ న్యూస్ లో చూస్తూ ఉన్నాం. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి వెంకట్ సిద్ధంగా ఉన్నారు. వెంకట్, చెప్పండి, ప్రస్తుతం కడియం శ్రీహరి ఎక్కడున్నారు? ఆయన ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది? ఎండ తీవ్రత ఎక్కువై ఆయన కళ్ళు తిరిగి పడిపోయినట్లుగా తెలుస్తోంది. పూర్తి సమాచారం ఏంటి? ప్రతిభ ఎండ తీవ్రత ఎక్కువయ్యే కడియం శ్రీహరి సుమశిలి పడిపోయినట్టు స్పష్టంగా తెలుస్తుంది. ఆయన రాష్ట్ర అవతరణ దినోత్సవంలో భాగంగా రాష్ట్ర అవతరణ దినోత్సవాల సందర్భంగా ప్రగతి నివేదికను చదువుతున్న క్రమంలో ఒక్కసారిగా ఆయన పడిపోయారు. దాదాపు ఒక 4 నుంచి 5 నిమిషాల వరకు తాను చదవలేనేమోనని ఒక నిస్సహాయతను కూడా అంటే వ్యక్తం చేస్తూ మధ్యలో జై తెలంగాణ అనేశారు. అయినప్పటికీ కూడా తను కంట్రోల్ చేసుకోకుండా ఒక్కసారిగా సొమ్మసిల్లి వేదిక పైన కుప్పగూలిపోయారు. ఒక్కసారిగా అందరూ కూడా హతాశులైపోయారు. పోలీసులు కానీ మిగిలిన అధికారులు కానీ ఈ కార్యక్రమానికి వచ్చిన వారంతా కూడా ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు, ఒకసారి విస్మయానికి గురయ్యారు. ఎందుకంటే చాలా యాక్టివ్ గా ఉండే కడియం శ్రీహరి ఒక్కసారిగా ప్రసంగిస్తుండగానే ప్రసంగాన్ని చదువుతుండగానే ఎందుకు సొమ్మసిల్లి పడిపోయారని ఒక్కసారిగా విస్మయానికి లోనయ్యారు. ఇది కేవలం ఎండ దెబ్బ కారణమని తెలుసుకున్నారు. ఆ తర్వాత వెంటనే తన పక్కన ఉన్న కాన్వాయ్లో ఉంచారు. కాన్వాయ్లో 5 నిమిషాలు రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ వెంటనే అదే కడియం శ్రీహరి మళ్ళీ అదే పొడి వద్దకు వెళ్లి మళ్ళీ ప్రసంగాన్ని పునఃప్రారంభించారు. ప్రసంగం దాదాపు 5 నిమిషాల లోపల పూర్తయిన తర్వాత మళ్ళీ తను ఇప్పుడు విశ్రాంతి తీసుకుంటున్నారు. ప్రస్తుతం తన వెహికల్లోనే ఉన్నారు. ఆసుపత్రికి వెళ్లాలని పోలీసులు కానీ తర్వాత మిగిలిన అధికారులు రిక్వెస్ట్ చేస్తున్నారు. పూర్తి కార్యక్రమం అయిన తర్వాతనే తాను హాస్పిటల్కి వెళ్తానని చెప్తున్నారు. ఎందుకంటే తాను ఆరోగ్యం సహకరించే పరిస్థితుల్లో లేను, అయినప్పటికీ కూడా నేను ఈ కార్యక్రమం ముగిసిన తర్వాతనే వెళ్తానని చెప్తున్నారు. అయితే ఎట్లా ప్రసంగం వెళ్ళిపోయింది కనుక శ్రీహరి మీద ఒత్తిడి తెచ్చి ఉటా ఆసుపత్రికి తరలించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉంది. ప్రస్తుతం ఆయన వెహికల్లో ఉన్నారు, వెహికల్లో రెస్ట్ తీసుకుంటారు. ప్రతిభ, థ్యాంక్ యూ వెంకట్.